చాలా మందికి మనం చూస్తాము మోకాలు అరిగిపోవడం అనేది జరుగుతుంది. అరిగిపోవడం వల్ల కాళ్ళు వంకర రావడం, పెయిన్ ఉండడం. ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే ఎక్కువసేపు కూర్చున్న తర్వాత లేచినప్పుడు మోకాలు పట్టేయడం, 10 అడుగులు వేయడం దాకా ఇబ్బందికరంగా ఉండడం, తర్వాత నడిచినప్పుడు తగ్గిపోవడం ఉంటుంది. క్రమక్రమంగా ఈ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో బోన్ ఎండ్స్ లోపల ఇది అరిగిపోవడంతో బోన్ మీద రబ్ అవ్వడము, కాళ్ళు వంకర రావడము, ఎక్కువ దూరం నడవలేకపోవడం, స్పీడ్గా నడవలేకపోవడం, పెయిన్ ఉండడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరుగుతాయి. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం అంటాం. రెండో రకాలకి పేషెంట్స్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. ఇందులో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని యంగర్ ఏజ్ గ్రూప్లోనే ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. బేసికలీ కార్టిలేజ్ నార్మల్గా మన ఓన్ సబ్స్టెన్స్కి అగెయిన్స్ట్ ఇమ్యూన్ సెల్స్ ఫంక్షన్ చేయవు. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పరిస్థితిలో ఏమవుతుందంటే మన ఓన్ సెల్స్ని బాడీ అటాక్ చేయడం, దీనివల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, ఈ కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల బోన్ ఎక్స్పోజ్ అవ్వడం, ఈ బోన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పెయిన్ రావడం, నడవలేకపోవడం అనేవి జరుగుతాయి. ఇట్లా సివియర్ పెయిన్ నుండి ఆల్మోస్ట్ 6 months 1 yearగా అట్లా బాధపడుతున్నారు. నడవడానికి ఇబ్బందికరంగా ఉంది, ఎవ్రీడే పెయిన్ ఉంది, పెయిన్ కిల్లర్ రిక్వైర్మెంట్ ఉంది, నిద్రకి ప్రాబ్లం ఉంది అనే పేషెంట్స్కి మాత్రమే సర్జికల్ ఆల్టర్నేటివ్ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది.